కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. రేయ్, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? కాలేజీలో అమ్మాయిల ముందు నన్ను కొట్టి నా పరువు తీశాడు. ఇప్పుడు మనం వీడి పరువు తీయాలి. ఈ దిష్టి బొమ్మను కట్టేస్తే పరువేలా పోతుందిరా? వీడి దిష్టి బొమ్మను చెప్పుతో కొట్టాలి. లంచగుండి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ మీరు నినాదాలు చేయాలి. అది షూట్ చేసి నెట్లో పెట్టాలి. అప్పుడు వాడి ఈ వీడియో చూసి తీయించేలోపు వైరల్ అవుతుంది. వీడి పరువు పోతుంది. సూపర్ ఐడియారా. రవి, నేను షూట్ చేస్తాను, నువ్వు చెప్పుతో కొట్టు. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. కళ్యాణ్ దిష్టి బొమ్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాగింగ్ చేస్తే అడ్డుపడి వార్నింగ్ ఇచ్చారని తనని ఏం చేయలేక ఇలా కక్ష తీర్చుకుంటున్నారు. ఆ ఎస్ఐ చాలా మంచోడు పాపం. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. ఏయ్, ఎవరు నువ్వు? పక్క తప్పుకో. చూడండి, ఇతనొక పోలీస్ ఆఫీసర్. మీరిలా చేస్తే మిమ్మల్ని ఊరికే వదలడు. అసలు మధ్యలో నువ్వెవరు? ఒక నిజాయితీ పరుడైన ఎస్ఐని ఇలా అవమానించడం తప్పు. అరే లవ్వా? డేటింగా? మీరు చెప్పిన రిలేషన్ ఉన్నా లేకపోయినా నేను అడ్డుపడతాను. ఎందుకంటే తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మమ్మల్ని కొట్టాడు. ర్యాగింగ్ చేస్తే ముద్దు పెట్టుకుంటారా? ఏయ్, నీతో మాట్లాడనవసరం. పక్కకెళ్ళు, లేదా నిన్ను దిష్టి బొమ్మను ఇద్దరిని కలిపి చెప్పుతో కొడతాను. తప్పకా? నేను తప్పుకోను. అయితే నీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఏంట్రా, నిన్నే చెప్పాను కదా బుద్ధిగా చదువుకోమని. మళ్ళీ ఈ వేషాలేంట్రా? అమ్మాయిని కూడా చూడకుండా చెప్పుతో కొడతారా? కల్చర్లెస్ రాస్కెల్స్. అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని కొట్టండి కళ్యాణ్ గారు, బాగా కొట్టండి. ఆగరా. కొట్టు కళ్యాణ్. మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీరు ఎలాంటి కథలు పడినా తోలు తీస్తాను, జాగ్రత్త. కావేరి, అది నా దిష్టి బొమ్మ. చెప్పుతో కొడితే ఏంటి, కాలిస్తే ఏంటి?
నేను రాకపోయి ఉంటే ఆ చెప్పు దెబ్బ నీకు పడేది. నా మీద పన్నా పర్లేదు, మీ మీద పడకుండా ఉంటే చాలు. అది ఓన్లీ బొమ్మ అంతే. ఈ బొమ్మకి మీ ఫేస్ పెట్టారు కదా. నా దృష్టిలో ఇది దిష్టి బొమ్మ కాదు, నువ్వే కళ్యాణ్. నిన్నలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఎందుకు? మ్మ్, ఎందుకంటే 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 నిన్నలా కొట్టడం నాకు నచ్చలేదు. అదే ఎందుకు అని. ఎందుకంటే నువ్వేం పోలీసురా బాబు, పెద్ద మట్టి బుర్రలా ఉంది నీ బ్రెయిన్. అర్థం చేసుకోరా మగడా. ఏదో మైండ్ వాయిస్ లో ఉన్నట్టున్నావు. అదేం లేదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఎన్ని దెబ్బలైనా అవమానాలైనా భరించొచ్చు. ఇష్టమైన వాళ్ళ? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే చెప్పలేను. నేనేమన్నా హీరోని అనుకుంటున్నావా? ఏ కాదా? ఓడిపోతావేమో. మనసు అర్థం చేసుకున్నవాడు చివరి అడుగు వరకి గెలిపిస్తూనే ఉంటాడు. అంత నమ్మకమా? ఆ నమ్మకం పేరేంటో మీకు తెలీదా? అది తెలుసు, కానీ తెలీదు. నువ్వు చెప్తే తెలుసుకుంటాను. ఆహా. అవును, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏంటి ఇప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి బైక్ మీద రైడ్ చేద్దామనా? చూడు, కాలేజ్ ఫస్ట్. వెళ్ళి శుభ్రంగా చదువుకో, తరువాతే అన్నీ. ఏంటే నవ్వా? చిప్పోవే. ఏ కావేరి ఆగు. ప్రియా, ప్రేమలో ఓడిపోయానని అధైర్యంతో ప్రాణం తీసుకోబోయావు. కానీ నీ ప్రేమని గెలిపించగలను అనే ధైర్యం నేను కోల్పోలేదు ప్రియా. నాలో ప్రవహిస్తున్న నీ రక్తం సాక్షిగా నేను మారిపోయానమ్మా. నీ చేతుల మీదుగా ప్రియని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నానమ్మా. కానీ నా దురలబాట్లు నన్ను ఓడించాయమ్మా. తాగిన మైకంలో వర్షకన్యాయం చేశానని తన మెడలో తాళి కట్టానమ్మా. నీ ప్రేమ మీద నమ్మకంతో మీ ఇద్దరినీ ఒకటి చేస్తానని ఆ రోజు మాటిచ్చాను. ఇప్పటికీ ఆ మాట మీదే ఉన్నాను, ఉంటాను కూడా. నేను మారిపోయిన నీ కొడుకుని కాబట్టే ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదని పెళ్లి చేసుకున్నానమ్మా. నేను మారిపోయానమ్మా. కానీ ఇదంతా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అందుకే